దావీదు దేవునికి చాలా ఇష్టానుసారుడిగా పేరు పొందాడు. ఎందుకు అనంటే దావీదు దేవుణ్ణి ఎక్కువగా ఆరాధించేవాడు. ఆరాధించడం అనంటే ఒకరిని హెచ్చించడం, ఒకరిని పొగడడం, గొప్ప చేయడం. దావీదు ఈ లోకంలో ఉన్న ఏ ఒక్కరిని గొప్ప చేయలేదు, పొగడలేదు, కానీ దేవునికి మాత్రమే ఆ స్థానాన్ని ఇచ్చాడు. నిన్ను ఎక్కువగా పొగిడేవారిని, మెచ్చుకునేవారిని నువ్వు ఎలా అయితే ఎక్కువగా ఇష్టపడతావో, దేవుడు కూడా ఆయన్ని ఎక్కువగా ఆరాధించేవారిని, ఆరాధనలో పాటల ద్వారా ఆయన స్తుతించేవారిని ఆయన ఎక్కువగా ఇష్టపడతాడు. ఆయన మనందరినీ కూడా సృష్టించుకున్నది కూడా ఆయనకు ప్రత్యేకంగా ఆరాధించడానికే. దూతలు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధిస్తూ ఉంటాయి, కానీ వాటిని బట్టి ఆయన ఎప్పుడు ఆనందించలేదు. కానీ ఆయన చేతి పని అయినా నీ ఆరాధన ఆయన ఇష్టపడుతున్నాడు. స్తుతి ఆరాధన ద్వారా నువ్వు ఆయన హెచ్చిస్తూ ఉంటే ఈ లోకంలో దావీదు వంటి ఉన్నతమైన స్థితిని నీకు ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇప్పటికైనా ఇతరులను మెచ్చుకోవడం, ఇతరులను పొగడడం, ఇతరులతో ఎక్కువ సమయాన్ని గడపడం కంటే దేవునికి ఎక్కువ సమయాన్ని ఇస్తూ దేవుణ్ణి ఎక్కువగా ఆరాధన చేయి. నీ స్తుతి నీ స్థితిని మారుస్తుంది.